అప్పుడు అంబటి రాంబాబు, అప్పిరెడ్డి, ఎందుకంటే ఈ కాండ జరిగిన తర్వాతే అప్పిరెడ్డికి, అంబటి రాంబాబుకి ఒకళ్ళు మంత్రి అయ్యారు, ఇంకొకళ్ళు ఎమ్మెల్సీ అయ్యారు. అక్కడ కొంచెం ఇన్ఫర్మేషన్ పాస్ ఆన్ చేయటంలో వీళ్ళతోటి కంటిన్యూస్ గా టచ్ లో ఉన్నారనేది ఉన్న ఇన్ఫర్మేషన్. వాళ్ళ ఫోన్ కాల్ డీటెయిల్స్ అన్ని కూడా తీసుకోవాలి. అప్పుడు అక్కడ ఉన్న విజయపాల్ది, ఈ మన సునీల్ కుమార్ది, ఇంకా ఎవరెవరితో మాట్లాడారు వాళ్ళు, లోటస్ పాండ్ లో ఎవరితో లోటస్ పాండ్ కదేంటది, తాడేపల్లి ప్యాలెస్, అక్కడ ఎవరితో మాట్లాడారు, ఇటువంటి వివరాలన్నీ తీసి ఉంచమని చెప్పి కూడా కోర్టు ఆర్డర్ ఇచ్చింది. ఆ తర్వాత గత 6 నెలలుగా 7 నెలలుగా ఇది విచారణకే రాలేదు. విచారణకు వచ్చినప్పుడు అది నేను సిబిఐ విచారణ కోరుతూ వేసిన పిటిషన్, అది కొట్టేలేదు, అది ఇంకా పెండింగ్ లో ఉంది. అసలు పిచ్చి పిచ్చిగా వీళ్ళ ప్రలాపనలో ఏదో ఒక వర్గాన్ని ఏదో అన్యాయంగా ఆమె మీద ఎఫ్ఐఆర్ కట్టారు అని చెప్పి ప్రజల్ని వంచే కొన్ని ట్వీట్లు పెట్టాడు అతను. మరి అది డెఫినెట్ గా ఇట్ కమ్స్ అండర్ టోటల్ వైలేషన్ ఆఫ్ సెక్షన్ 7 ఆఫ్ సర్వీస్ రూల్స్. త్వరలో అతను ఖచ్చితంగా సునీల్ కుమార్ అనబడే ఐపీఎస్ ఆఫీసర్, ఐ థింక్ అడిషనల్ డీజీ ర్యాంక్ లోనే అందులోనే పాపం డీజీపీ కూడా అయిపోదాం అనుకున్నట్టున్నాడు అతను. ఇలాంటి నన్ను చంపే ప్రయత్నంలో మిస్ అయ్యాం. అలాగే మరి ఇంకెవరినన్నా ముఖ్యమంత్రికి ఉన్న ఈ మరి ఆ ప్రాణం తీసే ఆపేక్షకి మరి ఏమన్నా ఇతను సహకరిస్తే బహుశా ఇచ్చి ఉండేవాడేమో, మరి తెలియదు నాకు. బట్ అక్కడ మరి డీజీపీ అవుదాం అనుకున్నాడు ఆయన. మరి డామిట్ కథ అడ్డం తిరిగింది. తర్వాత మరి ఇంకెన్నో కేసులు ఏవో బయటకు వచ్చినాయి, ఆయన కూడా పక్కన పెట్టారని చెప్పి కొన్ని మీడియాలో కూడా వచ్చింది. బట్ ఏదేమైనా దీన్ని ఒక కుల సమస్యగా చిత్రీకరించే ప్రయత్నం అతను చేయటం మరి చాలా దారుణం. అతనే కాదు, ఇప్పుడు ప్రస్తుతం మాజీలు అంటే మాజీ పోలీస్ డిపార్ట్మెంట్ కు సంబంధించిన వాళ్ళు చాలా మంది కూడా ఆ విధంగా చేస్తా ఉన్నారు. అంటే సునీల్ కుమార్ గతంలో చెప్పేవారు, రైట్? ఆయన ఏంటి సార్ ఆ ట్వీట్ ఏం చూడాలి? ఇంతకాలం మాట్లాడలేదు, ఆ ట్వీట్ కి సంబంధించి ఏం చెప్తారు? అది నాకు తెలుసు, ఎందుకంటే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ దట్ ఫెలో అది ఇది అని చెప్పి కూడా అతను మాట్లాడటం జరిగింది. కాబట్టి నా గురించి సింగులర్ టెన్స్ లో దట్ ఫెలో దిస్ ఫెలో అన్నాడు. కాబట్టి నేను కూడా అదే చనువు నేను తీసుకోవచ్చు. ఈ వీళ్ళందరూ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మరి సునీల్ కుమార్ వారు దళితుల్లో ఒక సామాజిక వర్గానికి చెందిన వారు అనుకుంటా. మరి అందుకని ఆ సామాజిక వర్గాన్ని రెచ్చగొట్టే విధంగా, అంటే తప్పు చేస్తే, అంటే రూల్స్ వైలేట్ చేసి ఒకరిని కస్టడీలో దారుణంగా హింసిస్తే దాని మీద కేసు పెడితే, దాని మీద అదే పోలీస్ ఎఫ్ఐఆర్ కడితే, అంటే మీ సామాజిక వర్గం వాళ్ళు తప్పు చేస్తే ఎఫ్ఐఆర్ కట్టకూడదా మిస్టర్ ప్రవీణ్ కుమార్? గతంలో నీ మీద కూడా పార్లమెంట్ లో మాట్లాడాను అన్నారు. ఎస్, మాట్లాడా, ఓపెన్